భరద్వాజ గారు, గోపీచంద్ సినిమా భీమా కూడా ఈరోజు మనం చూసాం. భీమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ట్రైలర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగినాయి. ఎందుకంటే డైరెక్టర్ పైన ఉన్న నమ్మకం గోపీచంద్కి ఒక హిట్ కావాలని. అదే కన్నడలో అతను చాలా హిట్లు ఇచ్చాడు. హరీష్ హరీష్ కన్నడలో చాలా హిట్స్ ఇచ్చాడు. రెండోది తెలుగు ఆడియన్స్ కూడా ఆ సినిమాలకు ఎక్స్పోజ్ అయి ఉన్నారు. అవును. దాంతో దీని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెండోది గోపీచంద్ ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సినిమా కొంత వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక భరోసా అయితే కల్పించగలిగారు ట్రైలర్ ద్వారా. కానీ థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి అది క్లైమాక్స్, ఓపెనింగ్ షాటు, ఇంట్రడక్షన్ షాటు, ఎలివేషన్స్ వీటి మీద పెట్టిన ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉందో దాన్ని కథ మీద పెట్టలేదు అనే విషయం కొంచెం చిరాకు కలిగింది ప్రేక్షకులకి. ఆ చిరాకు కలిగేలాగా నడిచింది సినిమా కూడా. ఇది ఏ మేరకు అంటే మొదటి రోజు కూడా పెద్దగా జనాలు ఆ సినిమా వైపు మూవ్ కాల. మూవ్ కాకపోవడానికి కారణం ఆ హీరోకి ఇటీవల కాలంలో సక్సెస్ లేకపోవటం. ఈ టైంలో నిజానికి గోపీచంద్ తన్ని తాను ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలి, జనాల మనసుల్లో తనకున్నటువంటి ఇమేజ్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటున్నాడు. కానీ ఇది మాత్రమే ఇమేజ్ కాదు అతని మీద ఆడియన్స్లో ఉన్నది. ఒక మంచి నటుడు ఇతను అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆల్రెడీ ప్రూవ్డ్. అలాగే ఇతని మీద అంటే కొత్త తరహా క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు. ఈ సినిమాలో కూడా పెర్ఫార్మెన్స్ సైడ్ అతను ఓకే, అంటే ఎంటర్టైన్మెంటు చేయగలిగాడు. ఇప్పుడు నరేష్ కాంబినేషన్లో వచ్చే సీన్స్లో ఎంటర్టైన్మెంటు చేయగలిగాడు బాగా. అవును. అలాగే రొమాన్సు బాగా చేయగలిగాడు. కానీ వీటన్నిటినీ కలిపి యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, కానీ వీటన్నిటినీ కలిపి నడిపేటువంటి ఒక సూత్రం లేదు సినిమాలో. ఆ లేకపోవడం అనే దాని వలన ప్రేక్షకుడు కొంత డిస్కనెక్ట్ అయ్యాడు సినిమాతో. ఇలాంటి కథలు కాకుండా కొంచెం రొటీన్కి భిన్నమైనటువంటి కథలు, నటుడిగా తను ఎలివేట్ చేసేటువంటి కథలు, ఇమేజ్ అనేది పక్కన పెట్టి చేయగలిగితే డెఫినెట్గా గోపీచంద్ని ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అవును. అతను ఆ వైపు దృష్టి పెట్టకుండా ఇటీవల కాలంలో అతని ఫెయిల్యూర్ సినిమాలు అన్నీ కూడా ఇదే పద్ధతిలో నడిచినాయి. అంటే మాస్ హీరో ఇమేజ్, పాటలు, ఫైట్లు ఈ జానర్లో వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమా కూడా దాదాపు అదే జానర్లో వచ్చేసింది, ఎంటర్టైన్మెంటు. అంటే తన మీద ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుంది అనేది లౌక్యం లాంటి సినిమాలతో అతను ప్రూవ్ చేసుకున్నాడు. అవును. దాంతో అది కూడా ఉండాలి అనేది ఒక అంటే మసాలా దినుసులు వేసినట్టుగా అది కూడా వేస్తున్నారు. అది ఈ సినిమాలో కూడా వేశారు. అది విడిగా వర్కౌట్ అయింది. ఏ ట్రాక్ ఆ ట్రాక్ బాగానే డిజైన్ చేసుకున్నారు, కానీ అన్ని ట్రాకుల్ని కలిపి నడిపినప్పుడు మాత్రం ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. ఎక్కడ లోపం జరిగింది అంటే కథ ఎంపికలోనే గందరగోళం ఉంది. అనేక పౌరాణిక విషయాలు పట్టుకొచ్చారు. శివరాత్రి రోజు రిలీజ్ అది. అవును. ఇందులో కూడా కొంత శివుడి రెఫరెన్స్ ఉంది సినిమాలో. కథలు పరశురాముడి నేపథ్యం, పరశురాముడు, పరమశివుడు, ఈ పాత్రలకి పురాణాల్లో ఉన్నటువంటి రకరకాల రెఫరెన్సులు, వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఉన్నటువంటి లింకులు ఇవన్నీ పట్టుకొచ్చి కథలో చర్చించే ప్రయత్నం చేశారు. కానీ అది కన్ఫ్యూజన్నే మిగిల్చింది ఆడియన్స్కి. ఒక క్లారిటీ దక్కలేదు. ఈ పౌరాణిక గందరగోళం మధ్యలో ఈ డ్రామా, ఇది ఒక రివెంజ్ డ్రామా. అలాగే రొటీన్ సన్నివేశాలు. అవును. అంటే మనం అనేక సినిమాల్లో చూసాం, ఒక పెద్ద దాదా ఊరు మొత్తాన్ని కంట్రోల్లో పెట్టేసుకుని ప్రజలందరినీ కట్టుబానిసల్లా చూడటం, కంట్రోల్ అంటే మొత్తం వ్యవస్థల్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకుని, పోలీసులు కాదు కలెక్టర్లు అందరూ అసలు స్టేట్ గవర్నమెంటే తన కట్టడిలో నడిచేలాంటి సినిమాలు. దీంట్లో ఏం చేశారంటే దాన్ని కనెక్ట్ చేశారు. ఇదేంటే చిన్నపిల్లలు అది రీసెర్చ్కి సంబంధించి గుడి బ్యాక్డ్రాప్లో రీసెర్చ్ అని చెప్పేసి చిన్న కనెక్షన్. అదే అంటే ఇక్కడ కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్, కొంచెం సైన్స్, కొంచెం ఆధ్యాత్మికత, కొంచెం కమర్షియల్, ఇవన్నీ కలిపే ప్రయత్నం. దాదాపు ఇదే ప్రయత్నం గామీలో కూడా నడిచింది. అవును. దాంతో ఈ పోలికల కంటే కూడా నిజానికి కథలు ప్రేక్షకుల్ని, అంటే థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడిని ఒకటి చేయాలి సినిమా, ఎమోషనలైజ్ చేయాలి, లేదు ఎంటర్టైన్ చేయగలగాలి, లేదు సెంటిమెంటలైజ్ చేయగలగాలి. ఈ మూడిట్లో ఏదీ చేయలేదు ఈ సినిమా.
అంచనాలతో వచ్చారు థియేటర్లోకి వచ్చినటువంటి జనాలు. ఆ అంచనాలు నిలబెట్టే స్థాయిలో కూడా లేదు. ఏ సీన్ కా సీన్ బాగానే డిజైన్ చేసుకున్నారు, కానీ కలిపి చూసేసరికి బయటకు వచ్చేటప్పుడు ఏమిటి అని ఆలోచించుకుంటే ఏమీ తట్టని పరిస్థితి కల్పించారు. ఇది ప్రమాదం సినిమాకి. అందుకని గోపీచంద్ది మరొక విఫల ప్రయత్నంగానే చెప్పుకోవాలి ఈ సినిమా. హీరోయిన్స్ ఉన్నారు, గ్లామర్ ఉంది, రకరకాల విన్యాసాలు నడిచినాయి. రెండోది ప్రేక్షకుల స్థాయి పెరిగింది అనేది గుర్తించాలి ముందు గోపీచంద్. అంటే ఓటీటీలు పుణ్యమా అని మారింది, ధోరణి మారింది. కొత్త తరహా కథలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొత్త తరహా కాన్ఫ్లిక్టులు కోరుకుంటున్నారు ప్రేక్షకులు. ఆ ఏరియాలో గనక గేమ్ నడపగలిగితే డెఫినెట్గా అతను సక్సెస్ కొట్టగలడు. ఇప్పటికీ పాత పద్ధతిలో కథల ఎంపిక నడుస్తోంది గోపీచంద్ మీద అని ఒక విమర్శ ఉంది. ఆ విమర్శకి కొంత ప్రాతిపదిక ఉందని ఈ సినిమా ప్రూవ్ చేసింది. అందుకని అతను ఒక్కసారి తన్ని తాను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని కొత్త కాన్ఫ్లిక్ట్లో కథలు ఎంపిక చేసుకుని తనకి అంటే కమర్షియల్ ఇమేజ్ ఉంది అనేటువంటి భ్రమలోంచి బయటకు వచ్చేసి నటుడిగా తను తాను ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం, ఆ తరహా సబ్జెక్టులు ఎంచుకుంటే అప్పుడు జనాలు ఆదరిస్తారు అతను. ఆ తర్వాత కావాలంటే అతను ఈ మధ్యకాలంలో విలన్ చేద్దామని కూడా ప్రిపేర్ అవుతున్నాడు అనే మాట వినిపించింది. అవును, ఇది ప్రభాస్ సినిమాలో స్పిరిట్లో ఇది విలన్ అని చెప్పి అవును, అది ప్రచారం జరుగుతోంది, ఆల్రెడీ ఉంది. అంటే 2-3 సందర్భాల్లో ప్రభాస్ అన్నాడు మల్టీ స్టారర్ సినిమా అంటూ చేయదలిస్తే గోపీతోనే చేస్తాను అనే మాట 2-3 ఇంటర్వ్యూల్లో వాడాడు ఆయన. అవును, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరూ కలిసి మల్టీ స్టారరా లేకపోతే విలన్ క్యారెక్టరా అనే దానిలో ఇంకా క్లారిటీ లేదు, కానీ అదొక లైన్ ఉంది, ఆ ప్రచారం ఉంది అతని మీద. కానీ అలా వెనక్కి వెళ్ళక్కర్లేదు అతను. మళ్ళీ విలన్గా చేయటము ఇవన్నీ కాదు, కానీ అసలు ముందు నేను కమర్షియల్ హీరోని, నా దగ్గర నుంచి జనాలు ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డ్యాన్స్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ తరహా ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారు అనే భ్రమలోంచి తను బయటకు వచ్చి ఒక కొత్త తరహా కాన్ఫ్లిక్ట్ని ఎంపిక చేసుకుని రోజువారీ జీవితాల్లో అంటే ఓటీటీలో జనాలు రకరకాల కంటెంట్ చూసేస్తున్నారు. ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకుల స్థాయి పెరుగుతోంది అనేది గుర్తించి ఆ పెరుగుతున్న ప్రేక్షకుల స్థాయిని అందుకునే కథ ఏదన్నా పట్టుకోగలిగితే విజయం సాధిస్తాడు, కానీ ఈ రొటీన్ కథల్ని పక్కన పెట్టాలి అని మరొకసారి ఈ సినిమా ఇండికేట్ చేసింది అతని భీమా. ఎలివేషన్స్ బాగున్నాయి సినిమాలో, దానికోసం చాలా కష్టపడ్డారు. అలాగే ఓపెనింగ్ అంటే హీరో ఇంట్రడక్షన్ బాగుంది, క్లైమాక్స్ బాగా డిజైన్ చేసుకున్నారు. అంతవరకే భీమా గొప్ప సినిమా. అంతకు మించి లోతుల్లోకి వెళితే నిలబడే సినిమా అయితే కాదు.